నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒమిక్రాన్ వ్యాప్తితో కోవిడ్ కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్ధమై ఉందని భరోసా కల్పించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి. సంక్రాంతి పండుగకు చుట్టం చూపుగా వచ్చిన వారి వాహనాలను టార్గెట్ చేసిన ఆకతాయిలో బైక్లకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు. తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటింటి సర్వేలో అందరూ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. ప్రభుత్వం 1 కోటి కిట్లను అందుబాటులో ఉంచిందని, ఎవరు భయపడొద్దని తెలిపారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్నటువంటి దృష్ట్యా రాష్ట్రంలో ఇంటింటికి ఫీవర్ సర్వేను ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ పరీక్ష ఆసుపత్రుల చుట్టూ వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఆసుపత్రుల దగ్గర క్యూలు లేకుండా, గుంపులుగా ఆసుపత్రుల దగ్గర ప్రజలు ఉండకుండా ప్రజల దగ్గరికే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం కోసం ఈ ఫీవర్ సర్వేను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. నిన్న ఈ ఫీవర్ సర్వేను ప్రారంభిస్తే నిన్న ఒక్కరోజే 12,68,000 ఇళ్లకు మా ఆరోగ్య శాఖ, మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇంటింటికి వెళ్ళడం జరిగింది. 12,68,000 మందిలో దాదాపు 45,000 మంది జ్వరం కానీ ఇతర వ్యాధి లక్షణాలు ఉన్నట్టుగా మా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వారికి హెల్త్ కిట్టు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి ఆన్ ద స్పాట్ అందజేయడం జరిగింది. ఈ హోమ్ ఐసోలేషన్ కిట్ వాడుకోవడం ద్వారా వారికి పూర్తిగా ఈ జ్వరం కానీ కరోనా లక్షణాలు తగ్గిపోతున్నాయి. 99% మరి అందరూ కూడా నయం అవుతూ ఉన్నారు. సో అలాంటి జ్వరం వచ్చినటువంటి వారిని గుర్తించి వారికి హోమ్ ఐసోలేషన్ కిట్ ఇవ్వడమే కాకుండా మా ఆరోగ్య శాఖ కార్యకర్తలు, మా ఏఎన్ఎం గారు, స్టాఫ్ నర్స్ గారు, ఆశా గారు ప్రతిరోజు మరి ఎవరింటికైతే మేము కిట్ ఇస్తున్నామో వారి ఫోన్ నెంబర్ రాసుకొని, వారి వివరాలు రాసుకొని, వారు పూర్తిగా నయం అయ్యేదాకా వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని మా ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు వారిని సమీక్షిస్తూ ఉంటారు. ఫోన్ ద్వారా కానీ పర్సనల్గా కానీ వారికి జ్వరం తగ్గేదాకా కూడా సమీక్షిస్తుంటారు. ఒకవేళ టెంపరేచర్ ఏదైనా పెరిగినా, ఇంకా వాళ్ళ కోమార్పిడ్ లక్షణాల వల్ల ఇతర సమస్యలు ఏదైనా వస్తే వెంటనే వారిని దగ్గరగా ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళి వారికి అవసరమైనటువంటి వైద్యాన్ని అందించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫీవర్ సర్వేను చేపట్టాం. వాళ్ళ ఆరోగ్యాన్ని పూర్తిగా నయమయ్యే వరకు ప్రతిరోజు కూడా సమీక్ష చేయడం జరుగుతూ ఉంది. సో ప్రజలు కూడా సహకరించాలని, ప్రజాప్రతినిధులు కూడా అందరూ సహకరించి మరి కరోనాను కట్టడి చేయడంలో అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా తయారుగా ఉంది. రాష్ట్రంలో ఉండే 27,000 పడకలను ఆక్సిజన్ పడకలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్చింది. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి పిల్లల కోసం కూడా ప్రత్యేకంగా పెడియాట్రిక్ వార్డ్స్ను ఏర్పాటు చేసినాం. పిల్లలకు అవసరమయ్యే వెంటిలేటర్లు, మానిటర్లను కూడా అన్ని ఏరియా ఆసుపత్రుల్లో, జిల్లా ఆసుపత్రుల్లో ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడక్కడ వాటిని ఏర్పాటు కూడా చేసుకోవడం జరిగింది. అన్ని రకాల మందులను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకున్నది. 2 కోట్ల టెస్టింగ్ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో పెట్టింది. 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్లను కూడా అన్ని గ్రామాలకు, మండలాలకు, పట్టణాలకు కూడా ఈ 1 కోటి హోమ్ ఐసోలేషన్ కిట్స్ను కూడా పంపించడం జరిగింది. సో ప్రజలు మరి గాబరపడి ఆందోళన చెంది ప్రైవేట్ ఆసుపత్రుల వైపు వెళ్ళి పేద ప్రజలు నష్టపోవద్దని, ఎవరు ఆందోళన చెందొద్దని ప్రభుత్వం పూర్తి సంసిద్ధంగా ఉంది. ప్రభుత్వం మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంది. మీకు ఎవరికన్నా ఇబ్బంది ఉంటే వెంటనే స్థానికంగా ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి రండి, మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తాం. ప్రజలందరినీ కూడా ప్రభుత్వం కాపాడుకుంటుంది. సో ఎవరు కూడా ఆందోళన చెందొద్దని అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ థర్డ్ వేవ్ కరోనా నుంచి ప్రజల్ని కాపాడుకోవడానికి
అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. రాత్రింబవళ్ళు మా అధికారులు తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్య పరిరక్షణలో మరి కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంది. గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు మీరు కూడా ఈ ఇంటింటికి జ్వరం సర్వేలో అధికారులతో పాటు కలిసి వెళ్ళండి, అధికారులకు సహకారాన్ని అందించండి. మీ గ్రామ, మీ వార్డు ప్రజలకు మరి రక్షణ కవచంలాగా నిలబడాల్సిన బాధ్యత మరి ప్రజాప్రతినిధుల మీద కూడా ఉంది. ఆరోగ్య శాఖ కార్యకర్తలతో మీరందరూ కూడా సహకరించి ఒమిక్రాన్ వ్యాప్తితో కోవిడ్ కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్ధమై ఉందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా కల్పించారు. కరోనా నియంత్రణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం కరోనా నియంత్రణ, దళిత బంధు అమలుపై జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కరోనా నియంత్రణకు మొదటి విడత డోసులో 92%, రెండో విడత డోసులు 69% వేసినట్లు మంత్రి చెప్పారు. జిల్లాలో 2.10 లక్షల గృహాలు ఉన్నాయని తెలిపారు. వీటిలో జ్వరం సర్వే ద్వారా 1.12 లక్షల గృహాలను సర్వే చేసినట్లు చెప్పారు. లక్షణాలున్నవారికి సర్వే బృందాలు గుర్తించి మందుల కిట్లను అందజేసినట్లు చెప్పారు. 3 రోజుల్లో జిల్లాలో సర్వేను పూర్తి చేస్తారని పేర్కొన్నారు. జిల్లాలో 337 కోవిడ్ రోగుల కోసం బెడ్లు సిద్ధంగా ఉన్నాయని సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరారు. మొదటి, రెండో విడత కరోనా నేపథ్యంలో శాసనసభ్యులు, అధికారులు, వైద్య సిబ్బంది సమిష్టిగా కృషి చేయడం వల్ల కరోనా నుంచి తక్కువ నష్టంతో బయటకు వచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా తీవ్రత అధికంగా ఉందని, ధైర్యంగా ఉండాలని, భయపడవలసిన పని లేదని సూచించారు. లక్షణాలు ఉన్నవారు 5 రోజులు క్రమం తప్పకుండా మందులు వాడాలని పేర్కొన్నారు. వ్యాధి తగ్గకపోతే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందాలని కోరారు. విందులు, వినోదాలకు దూరంగా ఉండాలని చెప్పారు. దళిత బంధు పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 100 మంది దళితులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. వివిధ శాఖల అధికారులు వారికి అవసరమైన యూనిట్లను ఎంపిక చేసి వివరాలు తెలియచేయాలని సూచించారు. జిల్లాలో 350 మందికి ప్రయోజనం చేకూరుతోందని చెప్పారు. ప్రభుత్వం నుంచి 35 కోట్లు జిల్లాకు వస్తాయని తెలిపారు. సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్, జడ్పీ చైర్పర్సన్ శోభ, ప్రభుత్వ విప్ గోవర్ధన్, జుక్కల్ శాసన సభ్యుడు హనుమంత్ షిండే, డీసీసీబీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ హిందూప్రియ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. నేను గారు మా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి రివ్యూ పెట్టుకుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. సో వేరేంటి, ఏంటి, ఎట్లా ఉంటుంది, ఏది, ఎన్ని రోజులు ఉంటుంది, ఏం చేయొచ్చు. ఆ రోజుల్లో మాస్క్ కూడా లేవు. హెల్త్ సిబ్బంది కూడా మాస్క్ లేని పరిస్థితి. పొందామంటే దొరకని పరిస్థితి. మాస్కులు తయారు కావడానికి 15 రోజులు పట్టింది. ప్రతిదీ అక్కడనే. సో అప్పుడు మేము ఆ ప్రపోజల్స్ పోవడం, ఇవన్నీ రావడం, ఇవన్నీ ఇబ్బంది అవుతుందని చెప్పి వచ్చిన డే 1 రోజు మేము డిసిషన్ తీసుకొని, నేను గారు మా ఎమ్మెల్యే డిసిషన్ తీసుకున్నాం. పార్టీ తరఫున 5 lakhs రూపీస్ కలెక్టర్ గారి దగ్గర పెట్టేసి క్యాష్ మీరు వాడేసినట్టు దీన్ని మాస్క్లో కొనడానికి మీరు వాడేయండి. మీరు ప్రపోజల్లో పోతే అసలు అది ఎప్పుడైతుందో ఏమైతుందో అంటే మా హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఆశాల దగ్గర, ఏఎన్ఎం దగ్గర వాళ్ళకి మాస్కులు లేని పరిస్థితి, దొరకని పరిస్థితి. డాక్టర్ డీల్ చేసి 86 సెకండ్ డోస్, more than 80%. So we are at only 69. So we have to drive it. Special focus పెట్టి డ్రైవ్ చేస్తే కానీ కాదు. ఎదురుగా మనం నడిపించే లైన్లో జరగదు. So what I suggest in village level, you form a committee consisting of the village sarpanch, village gram panchayat secretary and DRA. And I also request SP garu to provide each village constable even. దీంట్లో ఆశ్రమం పెట్టండి. సో 5 టీంతో this team should go each and every person who are non-vaccinated. We
వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి ఏపీఆర్ బై రిక్వైర్మెంట్ షుడ్ బి డన్. అండ్ ఆ సేమ్ వేలో మున్సిపల్ లెవెల్లో మున్సిపల్ కౌన్సిలర్ అండ్ అక్కడ ఉన్న మీ మెకానిజం, ఈ మెట్మా వాళ్ళ మెకానిజం ఉంటుంది, సమ్ ఆర్పిఎం అని. ఇంకా ఏముంటుందండి, మున్సిపల్ కమిషనర్ కామారెడ్డి. సంక్రాంతి పండుగకు చుట్టం చూపుగా వచ్చిన వారి వాహనాలను టార్గెట్ చేసి ఆకతాయిలు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. గంజాయి మత్తులో తూగుతూ గుర్తు తెలియని వ్యక్తులు పట్టపగలే 2 ద్విచక్ర వాహనాలను తగలబెట్టిన ఘటన చిట్కుల్ గ్రామం వడ్డెర కాలనీలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామం వడ్డెర కాలనీలో బంధువుల ఇంటికి వచ్చిన ఫిరోజ్, సాయిలు వారి ద్విచక్ర వాహనాలను ఆరుబయట పెట్టారు. కాగా పట్టపగలే పార్కింగ్ చేసిన వాహనాలను పెట్రోల్ పోసి గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. కాగా రాత్రి వేళల్లో యువత కొంతమంది గంజాయి తాగుతూ జులాయిగా తిరుగుతున్నారని, రాత్రి సమయంలో అధిక శబ్దాలతో వాహనాలు నడుపుతూ కనపడిన వారితో గొడవలు పెట్టుకోవడం లాంటి ఘటనలు ఎన్నో జరిగాయని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన కూడా ఆకతాయిల పనే అయి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులు నిఘా ఏర్పాటు చేసి తమకు రక్షణ కల్పించాలని స్థానికులు విన్నవించుకుంటున్నారు. చూసిపోదానికి వచ్చారు, మండలి పిల్లల్ని పని చేస్తామని చూసిపోతామని వచ్చారు. వస్తే తిన్నాము, పండుకున్నాక పక్కన వాళ్ళు వచ్చి దాని మీద పోసిరట, కాల పెడుతురట. మేము ఏమిటిదో అనుకున్నాం. ఎన్ని గంటలకు? 2 అయింది, 2 గంటలకు. ఏమైంది చూసేవరకల్లా బండి తలగబడ్డది. మాడిబిడ్డ ఏమో ఉంది, అది బండి సప్న బిందిసరికి అట్లా కనిపిస్తుంది. యూనికాన్ బండి ఇది. ఇకల సాయిలు, నిజాంసాగర్ మండల్, గాలిపూర్, కామారెడ్డి డిస్టిక్. నేను కొండాపూర్లో పనిచేస్తాను. అయితే రాగా ఇక్కడ సాయంత్రం కాగానే 5:30 అయింది. అయితే ఇక్కడ రాత్రి ఉండిపోదామని వచ్చేసిన. టైం ఎక్కువ అయిపోయింది. సరే పొద్దున వెళ్దామని అనుకున్నా. 8:30 దాకా బయట తిరిగి 9:30 కల్లా బండి ఆడ పెట్టేసి తింపాన్నాం. ఇక రాత్రి 1:30, 2 అయ్యేకల్లా సౌండ్ నచ్చింది. అప్పుడు చూసే కల్లా బండి కాలిపోతుంది. అంతవరకు తెలుసు సార్. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కూర గ్రామం వద్ద ఆటో బస్సు ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ భరత్ రెడ్డి తెలిపారు. వేల్పూర్ మండలం లక్కూర గ్రామం వద్ద బస్సు ఆటో ఢీకొని ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 2 అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ భరత్ రెడ్డి తెలిపారు. ఆటో డ్రైవర్ కాలు విరిగినట్టు ఎస్ఐ తెలిపారు. బస్సు స్పీడ్ ఎక్కువగా ఉండటం వల్ల అదుపు తప్పి ఆటోను ఢీకొన్నట్టు ఎస్ఐ తెలిపారు. మెట్పల్లి నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న బస్సు ఆటో ఢీకొనడంతో ఆటో బోర్లా పడి కొట్టుకుపోయిందని ఆయన తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 2 మెట్పల్లి వాసులని ఎస్ఐ తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తితో కోవిడ్ కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్ధమై ఉందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి భరోసా కల్పించారు.
అనంతరం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు అనవసర భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, గుంపులుగా తిరగకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి తమ దైనందిన పనులు చేసుకోవాలని ఆయన సూచించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డితో కలిసి కోవిడ్ నియంత్రణ చర్యలు, దళిత బంధు అమలు, కార్యాచరణ, రూపకల్పన తదితర అంశాలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. వీటి అమలులో పాటించవలసిన పద్ధతులు, సాధించవలసిన లక్ష్యాల గురించి మంత్రి వేముల అధికారులకు దిశానిర్దేశం చేశారు. కోవిడ్ సెకండ్ వేరియంట్ సమయంలో ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లా యంత్రాంగం ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిందని ప్రశంసించారు. ముఖ్యంగా పోలీస్, వైద్యారోగ్య, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది కష్టపడి పనిచేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం అదే స్ఫూర్తితో ఇంటింటి సర్వే, వ్యాక్సినేషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి ఒమిక్రాన్ వ్యాప్తిని కట్టడి చేయాలని సూచించారు. ఇంటింటి ఆరోగ్య సర్వే ఎంత పక్కాగా జరిగితే అంతే చక్కటి ఫలితాలను సాధించవచ్చునని మంత్రి పేర్కొన్నారు. సర్వేలో పోలీసు శాఖ తరపున కానిస్టేబుల్స్ను కూడా భాగస్వామ్యులు చేయాలని పోలీస్ కమిషనర్ నాగరాజుకు సూచించారు. సర్వే సమయంలో ఎంతమంది జ్వరంతో బాధపడుతున్నారు, జ్వరంతో పాటు దగ్గు, జలుబు, తలనొప్పి, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు సైతం ఎంతమందికి ఉన్నాయో నిర్ధారించాలని అన్నారు. పై అన్ని లక్షణాలు ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్ మెడికల్ కిట్ను అందజేయాలన్నారు. అనంతరం కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఇంటింటి ఆరోగ్య సర్వే సమర్థవంతంగా జరుగుతోందని మంత్రి వేములకు వివరించారు. జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతున్న వారికి వెంటనే హోమ్ ఐసోలేషన్ మెడికల్ కిట్టులను అందజేసి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితి గురించి పర్యవేక్షణ జరిపిస్తున్నామని పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కరోనా పరిస్థితుల్ని జిల్లా వ్యాప్తంగా, జిల్లా వారీగా గౌరవ శాసనసభ్యులతో, కలెక్టర్ గారితో, సంబంధిత జిల్లా యంత్రాంగంతో, గౌరవ ప్రజాప్రతినిధులతో కలిసి రివ్యూ చేయమని చెప్పి దాని ప్రకారం ఇవాళ రివ్యూ చేయడం జరిగింది. అంత భయపడాల్సిన పని ఏం లేదు. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నది. జిల్లాలో ఉన్నటువంటి మొత్తం 3,40,000 కుటుంబాలు ఉంటే, ఇండ్లు ఉంటే ప్రతి ఇంటింటికి వెళ్ళి సర్వే చేయమని చెప్పి నిన్ననే ఆదేశాలు, నిన్నటి నుంచి జరుగుతూ ఉన్నది ఇంటింటి సర్వే. మా ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి వస్తున్నారు. ఇంట్లో ఎవరికైనా జలుబు కానీ, దగ్గు కానీ, తలనొప్పి కానీ, జ్వరం కానీ, ఒంటి నొప్పులు కానీ ఉంటే దయచేసి ఆశా వర్కర్లకు చెప్పండి. వాళ్ళు ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంపిస్తున్నటువంటి ఈ మందుల కిట్ని మీకు అందజేస్తారు. ఈ మందుల కిట్లో 5 రకాల మందులు ఉన్నాయి. ఒకటేమో జ్వరానికి ఏ మందో దీంట్లో రాస్తుంది. జలుబు దగ్గు వస్తే ఏ మందు వాడాలనో దీంట్లో రాస్తుంది. అట్లనే బలం కోసం వాడే మందులు, విటమిన్ టాబ్లెట్లు కూడా దీంట్లో రాస్తున్నాయి. ఈ వైరల్ కోసం వాడే మందు కూడా రాస్తున్నారు. కాబట్టి ఒక్కసారి మీ ఆశా వర్కర్లు మీ పరిస్థితిని బట్టి ఇట్లా జ్వరం వస్తే ఏ మందు వాడాలో చెప్తారు.
జలుబు దగ్గర ఏ మందు వాడాలని చెప్తారు. అట్లనే వైరల్ ఉంటే ఏ మందు వాడాలని చెప్తారు. బలం కోసం ఏమేమి మందులు వాడాలో కూడా చెప్తారు. ఇట్లా ఉన్నాయి ఇవే మందులు. కాబట్టి వాళ్ళు చెప్పిన విధంగా మందుల కిట్టు ఇస్తారు. ఈ మందులో ఉన్నటువంటి ఈ పేపర్ కూడా ఇస్తారు. దీంట్లో కూడా క్లియర్గా రాసి ఉంటుంది. ఎవరు కూడా ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి వచ్చిన ఆశా వర్కర్ మీకు అర్థం చేపిస్తారు. ఇంకా ఏమన్నా మీకు డౌట్ ఉంటే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్ డాక్టర్ని కూడా అడగచ్చు. మీకు జలుబు కానీ, దగ్గు కానీ, తలనొప్పి కానీ, జ్వరం కానీ, ఒంటి నొప్పి కానీ ఉంటే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంపిస్తున్న ఈ మందుల కిట్టును మీరు తీసుకోండి. ఉచితంగా మీ ఇంటికే వచ్చి ఇస్తారు. ఈ మందులు వాడండి. 5 రోజుల లోపల అన్నీ కూడా తగ్గిపోతాయి. ఒకవేళ తగ్గని పరిస్థితుల్లో మా ఆశా వర్కర్లు రోజు మిమ్మల్ని కలుస్తారు, చూస్తారు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా రాకపోతే మీరే ఫోన్ చేయండి. మాకు ఇంకా తగ్గుతలేదని చెప్తే మిమ్మల్ని వాళ్ళు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అంత తీవ్రత కూడా లేదు, ఇంతకుముందు ఉన్న తీవ్రత లేదు. కానీ మందులు మాత్రం వాడాలి దయచేసి. మా ఆశా వర్కర్లు, మా ఏఎన్ఎంలు, మా డాక్టర్లు ఇచ్చిన సలహాల మేరకు చేనేత రంగానికి ప్రభుత్వం అన్ని విధాలా చేయూత అందిస్తుందని మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్లోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో ఈఫెల్ లైఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హస్తకళ ప్రదర్శనను స్థానిక కార్పొరేటర్ శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులు స్వయంగా తయారు చేసుకున్న వస్తువులను నేరుగా హస్తకళా ప్రదర్శన ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు విక్రయిస్తుండటం విశేషమన్నారు. పోటీ ప్రపంచంలో ఫ్యాషన్కు ఏమాత్రం తీసుకోకుండా రకరకాల వస్త్రాలను మార్కెట్లో అందుబాటులో తీసుకువచ్చి తక్కువ ధరలో విక్రయిస్తున్నారని ఆయన తెలిపారు. హస్తకళా ప్రదర్శన నిర్వాహకులు ఈఫెల్ లైఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కల్చర్ సొసైటీ అధ్యక్షులు శివరాం మాట్లాడుతూ వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహిస్తున్న హస్తకళా ప్రదర్శన తిలకించి చేనేత కార్మికులకు ప్రజలు ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవేందర్ రావు, రమేష్ చంద్ర, విరూపాక్షయ్య, రామయ్య, వెంకటస్వామి, రాములు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు శివరాం. ఈఫెల్ లైఫ్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ అనే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ నుంచి గత 9 సంవత్సరాలుగా హైదరాబాద్ సిటీలో ఎన్నో చేనేత హస్తకళా ప్రదర్శనలు, ఎక్స్పోలు, సెమినార్స్, బయ్యర్ సెల్లర్ మీట్స్ కాండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు హెచ్ఎంటీ స్వర్ణపురి కమ్యూనిటీ హాల్ నందు మన లోకల్ కార్పొరేటర్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జిబిషన్లో సుమారు 60 స్టాల్స్ వరకు మేము ప్రదర్శనలో ఉంచాము అందుబాటులో. ఇందులో చేనేత వస్త్రాలు, హస్తకళలు, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, అలాగే ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి మియాపూర్ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ చేనేత హస్తకళా ప్రదర్శనని స్వచ్ఛందంగా సందర్శించి ఈ చిరు కార్మికులకు, ఈ చిరు వ్యాపారులకు తమ వంతు సహాయం, ప్రోత్సాహాన్ని అందజేసి మన హస్తకళా నైపుణ్యాన్ని, చేనేత వస్త్రాలను, మన ఇండియన్ కల్చర్ అండ్ ఇండియన్ మన హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూర్యాపేట జిల్లా మోతి మండలంలో ఇనుప వస్తువులను చోరీ చేసి అమ్ముకునే ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం ఇనుప వస్తువులను చోరీ చేసి అమ్ముకునే ముఠాను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. కోదాడ డీఎస్పీ ఏ రఘు తెలిపిన వివరాల ప్రకారం ఇనుప సామాగ్రిని చోరీ చేస్తున్న దొంగలను మామిళ్లగూడెం వద్ద అరెస్టు చేశామన్నారు. నమ్మదగిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఇనుప వస్తువులను డీసీఎంలో తరలిస్తున్న 7గురిని పట్టుకొనగా అందులో ఒకరు పరారైనట్లు తెలిపారు. వీటి విలువ సుమారుగా 7 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునగాల సీఐ ఆంజనేయులు, మోత ఎస్ఐ ప్రవీణ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గత 15వ తారీఖు నాడు మామిళ్లగూడెం దగ్గర క్రాస్ రోడ్ దగ్గర ఈ నేషనల్ హైవే 365 BB వర్క్ నడుస్తున్న ప్లేస్లో ఆడ ఉన్న కన్స్ట్రక్షన్ మెటీరియల్, మెయిన్ ఇనుప సామాను ఏదైతుందో అది ఈ రోడ్ కాంట్రాక్టర్కు సంబంధించింది. దాన్ని 7 లక్షల రూపాయల విలువ ఉంటుంది అది సుమారు. దాన్ని AP 24Y 4105 అనే వ్యాన్లో, మినీ వ్యాన్లో
దొంగతనం చేయడానికి తరలించడం జరిగిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత దీన్ని అన్ని కోణాలలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో నామవరం క్రాస్ రోడ్ దగ్గర ముంగాల ఎస్ఐ గారు ఆంజనేయులు గారు, మోతే ఎస్ఐ గారు ప్రవీణ్ గారు మరియు వారి సిబ్బంది వారంతా కూడా వెహికల్ చెకింగ్ చేస్తుంటే నమ్మకమైన సమాచారం మేరకు ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇదే వ్యాన్లో ఇదే AP 24Y4105 మినీ లారీలో ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ను తరలిస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ మినీ వ్యాన్ దొరకడం జరిగింది, మినీ లారీ. దాంట్లో ఈ దొంగతనం చేసిన 7 లక్షల విలువైన కన్స్ట్రక్షన్ మెటీరియల్లో సుమారు 60% అక్కడ దాంట్లో దొరికింది. దాంతోపాటు ఒక 7 అక్యూడ్ ఆ వ్యాన్లో ఉండే వాళ్ళు దానబోయిన నాగేశ్వరరావు, రావుల ప్రకాష్, తాళ్ళూరు గోపి, బెజవాడ కోటి, ఎర్రబోయిన మహేష్, పదావత్ నాగరాజు, పదావత్ అనిల్ కుమార్ వీళ్ళు 7 ఉండే. అందులో ఈ రావుల ప్రకాష్ అనే అతను పోలీసు చెకింగ్ చూసి అలర్ట్ అయ్యి పారిపోవడం జరిగింది. మిగతా 6 కూడా దొరికిండు. ఆ 6గురిని దొరికిన సామాన్లు కూడా తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో అన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ నాగేశ్వరరావు అనే అతను ఈ ప్రకాష్ ఇద్దరు మెయిన్ అక్యూడ్. వీళ్ళు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒమిక్రాన్ వ్యాప్తితో కోవిడ్ కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో దీనిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సన్నద్ధమై ఉందని భరోసా కల్పించిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి. సంక్రాంతి పండుగకు చుట్టం చూపుగా వచ్చిన వారి వాహనాలను టార్గెట్ చేసిన ఆకతాయిలో బైక్లకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.